నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జనసేన పార్టీ కార్యకర్తలకు అడ్డగా జనసేన ఉద్యమి సభ్యత్వం. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు భరోసా కల్పించడమే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వంను రికార్డు స్థాయిలో నమోదు చేయాలంటూ మండల స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి జరగలేదని నివేదిక ఇచ్చినప్పటికీ కూటమి పార్టీలు కావాలనే స్వప్రయోజనం కోసం అబద్దాలతో విషం కక్కుతున్నాయి. నియోజకవర్గ వైసీపీ నాయకులు. భగవాన్ అవతార్ మెహర్ బాబా జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన భక్తులు. డిఎస్ చెరువు సెంటర్ బాబా కేంద్రం వద్ద జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ. పోళ్ల శివారి ఎంఎంపురంలో వేడుకగా జరిగిన శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయ విగ్రహ శిఖరం ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం. పాల్గొన్న గ్రామ ప్రముఖులు. తాడేపల్లిగూడెం తణుకు నియోజకవర్గాల జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్టణంలోని మారుశెట్టి ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగింది. తాడేపల్లిగూడెం శాసన సభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ సభ్యత్వ పరిశీలకులు చెల్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం తణుకు నియోజకవర్గాల జనసేన కార్యకర్తలు, నాయకులు, సభ్యత్వ సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షుడు పొల్లాబాబి, రూరల్ మండలం అధ్యక్షుడు అడపా ప్రసాద్, పెంటపాడు మండల ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, కసిరెడ్డి మధులత, బాలూరి వెంకటేశ్వరరావు, నీలపాల దినేష్, మైలవరపు పెదబాబు, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కట్టుబోయిన కృష్ణప్రసాద్, మద్దాల మణికుమార్, చాపల రమేష్, తెన్నేటి జగజ్జీవన్, కొనగళ్ల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం చేపట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీకి సభ్యత్వాల ద్వారా అండగా ఉండాలని కోరారు. అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. అదొక డౌట్ సార్. ఇంకో డౌట్ ఏంటంటే ఎంత ఈ సీట్లో కూర్చొని ఉండే కారణం పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా ఈ సీట్లో ప్రమోట్ చేసుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయాలి. అంతేగాని మన ఇంటికాడ కూర్చుంటే ఏ పదవి రాదు. నెగ్గిన తర్వాత కూడా నిజాయితీగా పనిచేయాలంటే, ఒక నెల పార్టీ నడపాలంటే ఉన్న కష్టం ఏంటో నాకు తెలుసు. మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం నడుస్తాం. మరి మనం ఇదివరకు 13,000 చేసాం, ఇవాళ 25,000కి మనందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. మరి దానికి టార్గెట్ పెట్టుకుని మన నాయకులందరూ ఉండాలి. మనందరూ కూడా బాధ్యత తీసుకుని ఒక కమిటీ వేసుకుని దీన్ని ఒక ఉద్యమంలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, శ్రీనివాస్ గారిని అలాగే నా మంచి మిత్రులు, ఆయన మనకి ఇన్ఛార్జిగా చేశారు, ఆయన పేరు కూడా నిలబెట్టాలని కోరుతూ ఉన్నా. అన్ని కాన్స్టిట్యున్సీలో కంటే తణుకు ఎక్కువ ఉండాలి, అదే తాడేపల్లిగూడెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మీరంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఏంటో చూపించవలసిందిగా తణుకు తాడేపల్లిగూడెం కార్యకర్తలు, జన సైనికులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తప్పకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి మీరు వెళ్ళాలి. వాళ్ళు మీ గురించి నెతుక్కురావాలి. ఎవరు ఈ అబ్బాయి ఇన్ని సభ్యత్వాలు చేశాడు, లేకపోతే ఎవరో ఇతను ఎంత ఒబీడియంట్గా పనిచేశాడనే విధంగా మన ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటూ, ఇవాళ పార్టీలో చాలామంది నాయకులు జాయిన్ అయ్యారు. మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్కి అండదండలుగా ఉండాలి. ఎందుకంటే ఆయన వయసుకి నా వయసుకి 15 సంవత్సరాలు తేడా ఉంటుంది. మన ముందు ప్రయాణమే కదా. నేనున్నా లేకపోయినా జనసేన పార్టీ జెండా 100 సంవత్సరాలు ఉంటుంది. మీరందరూ ఆ గొడుగు కింద ఉండాలనే దానికి సభ్యత్వాలు. అంతేగాని నెక్స్ట్ మళ్ళీ మనం ఏదో అయిపోవాలనేది నాకేం లేదు. ముందు మనం మన పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళవలసిన అవసరం, ప్రజలకు ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం. ఇవాళ రాష్ట్రంలో ఏ ఉప ముఖ్యమంత్రి చేయని పని, ఏ పంచాయతీరాజ్ శాఖ చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేశారో లేదో మీరు ఒకసారి ఆలోచించండి. ఏ విలేజ్లోకి వెళ్ళినా సరే మీకు వాళ్ళు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయనకు వచ్చిన దాకా రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, కనీసం దోమలు మందు కొడతాక లేదు, జీతాలు లేవు. అలాంటి పరిస్థితి నుంచి
అన్ని విలేజ్లు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ సమన్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరూ వైసీపీ వాడు ఉన్నారు సర్పంచ్లు అంతా, అయినా ఆయన ఏం ఆలోచించాల. అందరికీ ఒకటే న్యాయం, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలి, వాళ్ళతోనే ఖర్చు పెట్టించాలనే ఆలోచన తీసుకొచ్చి ఆ విలేజ్లన్నీ అభివృద్ధి చేసి అన్ని మన కాన్స్టిట్యున్సీలు ఇదివరకు ఏ విలేజ్కి వెళ్తాకి రోడ్లు లేవు. ఇవాళ ఆయన దైవాలు అన్ని చోట్ల రోడ్లు వేసి ఒక మేనవల్లూరు రోడ్డు కూడా వేస్తాం. విత్ ఇన్ షార్ట్ టైం వేస్తే చూపిస్తాను మీకు. ఈ 5 సంవత్సరాల్లో తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ఏ రోడ్డు లేదు అని ఇబ్బంది లేకుండా చేసి బాధ్యతను మీరు నాకు అప్పచెప్పారు, అది చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. కాబట్టి అందరూ కూడా ఇవాళ మీరందరూ నాయకులకి అది అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ 400 కట్టించుకున్నారా 500 కట్టించుకున్నారా లెక్క కాదు. ఏ పార్టీ కూడా కార్యకర్త చనిపోతే ఏంటని ఆలోచిస్తుంది. ఇవాళ భారతదేశంలో ఒక్క జనసేన పార్టీ మాత్రమే ఆలోచించిందనే విషయాన్ని మీకు తెలుసుకోవాలి. కొంతమంది ఎంపీటీసీలు, కొంతమంది జెడ్పీటీసీలు, ఒక ఎమ్మెల్యే, అలాగే చాలామంది సర్పంచులు, అలా రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యి ఏదైతే 2019లో పోరాట యాత్ర పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన సందర్భం 2018లో పాయకరావుపేటలో జనసేన కార్యకర్తలైనా వీర మహిళలన్నా కూడా ఏమీ ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన ఆశయాల కోసం సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని పళ్ళ మీద, అలాగే వీర మహిళలు ఎంతో దూరం నుంచి వచ్చి ఆయన సభను విజయవంతం చేసే విధంలో చాలామందికి పాల్గొన్నారు. అలాంటి కార్యకర్తలు ఫ్లెక్సీ కడుతూ ఆ రోజున పాయకరావుపేటలో చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి వీళ్ళకి మనం ఏం చేయాలి, నా కోసం మీరంతా కష్టపడుతున్నారు, ఏం చేయాలని చెప్పి ఆ రోజున ఆయన సంకల్పం చేసి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం రూపాంతరించింది. 2020లో కరోనా టైంలో ఒక్క 5 కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిగా ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు, అనంతపురం. ఆ రోజే ఎంతమంది జాయిన్ అవుతారో తెలియదు. 5 లక్షల రూపాయలు మనం ప్రకటించాలి, దానికి ఎంతైతే బాగుంటుందని చెప్పి మా కోర్ కమిటీ అంతా రోజున మీటింగ్ పెడితే 500 రూపాయలు అయితే బాగుంటుంది అంటే ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో, అంటే ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ, ఈ రోజున చాలా పెద్ద పార్టీలు ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఈ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పార్టీని బలోపేతం చేసుకునే విధంగా పార్టీకి ఇన్ఛార్జీలు ఎవరైతే వేశారో, పార్లమెంటరీ ఇన్ఛార్జెస్ ఎవరైతే వేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి మనకి అందుబాటులో ఉంటారు. మనకున్న సమస్యల్ని వాళ్ళ ముందు పెట్టుకునే అవకాశాన్ని మళ్ళీ కనిపిస్తారు. ఈ 5-6 నెలలు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి పార్టీకి కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో మనం మరలా ఇట్లాంటి కార్యక్రమాలని, ఇలాంటి మీటింగ్స్ని పెట్టడం జరుగుతుంది. అందులో కూడా మీకున్న సమస్యల్ని నేను చెప్పినప్పుడు దానికి తగిన సొల్యూషన్స్ని వెతికే పనిలో ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఉంటారని చెప్పేసి దీన్ని అధిష్టానానికి తెలియజేసి మనకి ఒక మంచి కార్యాచరణని రూపొందించే విధంగా ఇన్ఛార్జెస్ కూడా దాని మీద ప్రయత్నాలు జరుపుతారని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుచుకుంటా ఉన్నాను. అలాగే కొన్ని ఏదైతే ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదు గురించి మాట్లాడినప్పుడు కొంతమందికి కొన్ని ఇబ్బందులు చెప్పడం జరిగింది. దానికి కూడా సార్ ఆన్సర్ చేస్తారు. దానికి ముందు నేను చెప్పగలిగేది ఏంటంటే, మనం ఇన్సూరెన్స్ ఒకటి కడుతున్నాము అంటే 100% మన ఇంట్లో ప్రతి ఒక్కరికి బండి ఉంటుంది, లేకపోతే కార్లు ఉంటాయి, లేకపోతే మన లారీలు ఉన్న ఓనర్స్ కూడా ఉన్నారు. మీరు సంవత్సరం అయ్యేటప్పటికి ఆ రోజు మనం ఇన్సూరెన్స్ ఎలా అయితే కడితే దానికి వ్యాలిడిటీ ఉంటుందో ఇది కూడా అలాంటిదే. దయచేసి అది మాత్రం అది మన డ్యూటీ అనుకోండి. ఎవరైతే చేయిస్తూ ఉన్నారో సాధకులు వాళ్ళు కూడా మీరు ఎవరెవరికైతే చేయించారో మీ దగ్గర ఖచ్చితంగా లిస్ట్ ఉంటుంది. దానికి మనం రిమైండర్గా కూడా సంవత్సరం తర్వాత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది కూడా మన బాధ్యత అని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సేవ మార్గంతోనే మన రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన ఏ లక్ష్యంతో అయితే పార్టీని స్థాపించారో వారికి అనుగుణంగా జన సైనికులందరూ నడుస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక జన సైనికులు 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా పార్టీని నడిపారంటే అది
కేవలం మన అలాంటి జన సైనికుల వల్లే ఈ పార్టీ నడుస్తుంది. అలాంటి ఈ పార్టీలో తన కార్యకర్తలకు ఏమీ జరగకూడదు, కార్యకర్తలకు ఏదో విధంగా ఉపయోగపడాలని ఈ సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. వారి కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఈ ప్రమాద బీమా అని ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ కాలంలో సినిమాలోకి వచ్చే అతి తక్కువ కాలంలో పవర్ స్టార్గా ఎదిగారు. అలాగే రాజకీయాల్లో కూడా ఆయన మన కోసం రాజకీయాన్ని జనసేన పార్టీని ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి కూటమి ప్రభుత్వం గెలవడానికి ముఖ్య కారకులయ్యారు. ఇక్కడ మనం ముందుగా పనిచేసే జన సైనికులు అని చెప్పుకునేదానికన్నా కూటమి ప్రభుత్వానికి అన్ని పార్టీలు సహకరించినాయి. ప్రతి ఒక్కరికి జనసేన పండుగ కప్పుకున్న ప్రతి ఒక్కరికి సభ్యత్వాన్ని ఏర్పరిచి దాని ద్వారా మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 26వ తేదీ నుండి నిర్వహిస్తున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. బుధవారం ఉంగుటూరు క్యాంపు కార్యాలయంలో భీమడోలు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 నుండి మార్చి 10 వరకు జరిగే జనసేన పార్టీ 5వ విడత ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదుపై శిక్షణిచ్చారు. గత విడతల్లో అధిక సభ్యత్వాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఉంగుటూరు ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించగలిగామని పేర్కొన్నారు. 400 రూపాయలు చెల్లించి ఉద్యమి సభ్యత్వం పొందవచ్చని, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతమే లక్ష్యమని అన్నారు. శివరాత్రి రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లతో సభ్యత్వాన్ని ముందుగా తీసుకుని అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామాలలో కూడా ఎవరైతే మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ నిర్మాణంలో నా పార్టీ అనే బాధ్యతగా ముందుకు వెళ్ళేటందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ, అంటే గతంలో ఎవరు చేయనట్టుగా ఎవరైతే మా జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ఉన్నారో ఎవరు ఇబ్బంది పడకూడదని గతంలో 500 చొప్పున క్రియాశీల సభ్యత్వాలు పెట్టి ఎవరైనా సరే దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళందరికీ కూడా 5 లక్షల చొప్పున గతంలో కూడా ఇచ్చాం. ఎవరైనా యాక్సిడెంట్ పరంగా అయితే వారికి 50,000 చొప్పున ఇచ్చాం. ఇప్పుడు ఈ క్రియాశీల సభ్యత్వాలని 400గా నిర్ణయించి ఎవరైతే ప్రమాదశాతం మరణిస్తారో వాళ్ళకి 5 లక్షలు వచ్చేటట్టు, అలాగే దాంట్లో ఎవరైతే మనకి క్రియాశీల సభ్యులుగా తీసుకుంటారో వాళ్ళని ఉద్యమిగా నామకరణం చేస్తూ వాళ్ళ పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా అన్ని పని చేసేందుకు ముందుకు వచ్చిన పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలోనికి ఆహ్వానిస్తూ సభ్యత్వాలు చేయించే వారిని సాధగ్గా పార్టీ పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారిని ప్రదాతలుగా ముగ్గురిని కూడా ఒక నామకరణంతో, అంటే ఒక సిద్ధాంతపరంగా ఆశయాల్ని అన్నిటిని కూడా ముందుకు వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇదంతా కూడా మన జనసేన కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన ఉంగుటూరు నియోజకవర్గంలో మనకి సుమారుగా 82 గ్రామాలు, హ్యామ్లెట్స్ తో కలిపి 94 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా మన పార్టీని మనం కూడా బలోపేతం చేసేటట్టు ఈ క్రియాశీల సభ్యత్వాలని నమోదు చేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అందరూ కూడా, అంటే మన కుటుంబాన్ని ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా మన అందరం కలిసి నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. మన అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ఉంది. మనం
తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో కొప్పుల వెలమ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, ఎంపీపీ పి శేషులత, వైసీపీ నాయకులు గుండుమోగుల నాగు, తానేటి అజయ్, పట్నాల గణపతి, కలిశెట్టి తాతారావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కూటమి పార్టీ నేరుగా దొరికేశాక కూడా ఇంకా బొకాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కూటమి నాయకులు చెప్పిన అబద్ధాలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన సిట్ నివేదిక కూడా కల్తీ జరగలేదని చెప్తుంటే ఇప్పుడు దానిని కూడా కరెక్ట్ కాదు అనడం ఎంత దారుణమంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పెంటపాడు జడ్పీటీసీ ఉప్పులూరి వరలక్ష్మి, దృశ్య కళల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మానుకొండ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు దారపురెడ్డి శ్రీనివాస్, వెంజమూరి శ్రేణు, కాకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ జగన్ అనే వ్యక్తి 40-42% ఓట్లతో బ్రహ్మాండంగా అతను ఓడినా ప్రజల్లో ఉన్నాడు. ఈ ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అన్పాపులర్ చేయాలని పాపం 40 years ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఒక రకంగా ఈ లడ్డూ మీద ఒక బురద వెళ్తే మనకి ఏమన్నా మైలేజ్ వస్తుందని ఒక దురాలోచనతో ఆయన ఈ యొక్క లడ్డూలు తయారు చేస్తున్నటువంటి నేతిలో కల్తీ జరిగిందని ఒక పాయింట్ ఎత్తుకుని ఆ మిత్రపక్షాలు కూడా చెప్పి ఆయన ముందుకు నడుస్తున్నాడు. దీన్ని రకరకాలుగా ఒల్లిస్తూ ఎంత దౌర్భాగ్యం అండి. ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఫాస్ట్లేంచి ఈ తప్పు సమాజం ఏమైపోతుంది. నేను రాష్ట్రాన్ని పాలిపాలించమని నీకు ప్రజలే ఇచ్చారు. ఓకే, తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో ప్రపంచానికి తెలుసు, భగవంతుడు తెలుసు. ఫాస్ట్లో అంటిచ్చేసి మీరు తన్నుసామంటే మేము చూస్తూ ఉంటాం, చోద్యం అంటే అది ఎంతవరకు కరెక్టు? దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞతతో ఆలోచించండి. అసలు ఏదన్నా తేడా అవుతే అక్కడే వాళ్ళే చెప్పాలి న్యాయబద్ధంగా. అన్నీ చెక్ చేసుకుని అన్నీ చూసుకుని వాళ్ళ ఒంట్లోకి వెళ్తారు. మనం ఎక్కడేం లేదు ఈ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలు మట్టి లడ్డు తేడా వచ్చింది. ప్రజలు గ్రహించాలి, ఇది ఒక ఆట, రాజకీయ క్రీడ. ఈ క్రీడలో ఏంటి, జగన్మోహన్ అనే వ్యక్తి ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి. ఆ మనిషిని ఎలాగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, ఆ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ లడ్డూ కార్యక్రమం తీసుకున్నారు తప్ప ఇది ఎవరికే ఉపయోగపడే కార్యక్రమం కాదు. మరి ఇటీవల జరుగుతున్న రాజకీయ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం. అయితే అసలైన విషయం గురించి మాట్లాడే ధైర్యం లేక ఈ యొక్క లడ్డూ టాపిక్ని ఇన్వాల్వ్ చేస్తూ కూటమి ప్రభుత్వం తన రాజకీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది. మరి ఇలాంటి చీప్ పాలిటిక్స్ అన్నవి మరి కూటమి ప్రభుత్వం చేస్తుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క గొడవలను తీసుకొచ్చి. నిజంగా అసెంబ్లీలో ఎటువంటి విషయాలు మాట్లాడాలి? ప్రజల సమస్యల గురించి, వాళ్ళకి ఎటువంటి అవసరం కావాలన్న దాని గురించి మాట్లాడాలి. కానీ మత భావోద్వేగాలకు గురయ్యే రీతిగా మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం. నిజంగా లడ్డూలో కల్తీ జరిగితే ప్రూఫ్స్ చూపించి మాట్లాడాలి, అంతేగాని చేతిలో మైక్ ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఈరోజు చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీరు ఏం చెప్పారు? 2 కొండలే అని అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2/6/2007లో ఒక జీవో తీసుకొచ్చారు. ఒక జీవో గెజిట్ ద్వారా జీవో తీసుకొచ్చి ఆ రోజున 746 జీవో అని అన్ని మతాలకి దేనికి కూడా ఈ చుట్టుపక్కల ప్రచారం చేయకూడదని చెప్పేసి ఒక 746 జీవో తీసుకొచ్చారు. అంతేకాదు మళ్ళీ 747 అనే జీవోని 7 కొండలను రక్షించడానికి తీసుకొచ్చాడు ఆయన. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున మీరు ఈ 747 జీవో రాజశేఖర రెడ్డి గారు తేలేదు అని చెప్పండి, మేము ముక్కును నేలకు రాస్తాం. అంతేకాదు మేము ఆ జీవోని రద్దు చేస్తామని కూడా అనలేదని చెప్పండి, మేము ముక్కును నేలకు రాస్తాం. ప్రతిదీ కూడా ఈ రోజున మీరు చేసే పని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క
ఏడుకొండల స్వామి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర ఏనాడు కూడా మిమ్మల్ని వదలదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది. కానీ భారతదేశంలో కానీ చాలా మతాలు చాలా కులాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ మతము ఈ కులము అని చెప్పని ఎవరు కూడా వేలు పెట్టి చూపించే విధంగా ఎవరో కూడా మన మానవులు ఎవరో కూడా ఉండటం లేదు. ఇవాళ ప్రభువుకు సంబంధించిన ప్రసాదం తీసుకొచ్చిన, ముస్లిమ్స్ ప్రసాదం తీసుకొచ్చిన, హిందువులు ప్రసాదాలు తీసుకొచ్చిన ఒకళ్ళకొకళ్ళు మనం షేర్ చేసుకొని ఆ ప్రసాదం ఆ భగవంతుడు ఏ మతం భగవంతుడైనా సరే మనం హ్యాపీగా స్వీకరించి తీసుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ఏదో ఒకటి బురద జల్లాలి, ఈ యొక్క ప్రజల బలమున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మంట కలిపేయాలి, భూమిలో తొక్కేయాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క దేవదేవుడైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద పట్టారు. 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం కొన్ని అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు ఇవి మనం అమలు చేయలేమని. వాటిని డైవర్ట్ చేయడం కోసమే అత్యధికంగా భక్తులు విశ్వసించే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఏదో లడ్డూ ద్వారా అపచారం జరిగిందని ఈ టాపిక్ లేవనెత్తి ప్రజల్లోకి కొంత గందరగోళాన్ని సృష్టించారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీంట్లో త్వరగా మేల్కొని దీనికి ఒక మంచి కమిటీ వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో. సిబిఐ అలాగే సిట్ ద్వారా వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఇందులో ఏ రకమైన తేడా జరగలేదు, అంతా సక్రమంగా జరిగిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. అవతార్ మెహర్ బాబా 132వ జన్మదినోత్సవ మహోత్సవం పురస్కరించుకుని బుధవారం స్థానిక సుబ్బారావుపేట డిఎస్ చెరువు వద్ద ఉన్న అవతార్ మెహర్ బాబా కేంద్రంలో సెంటర్ అధ్యక్షులు గోరింట జగపతి విజయరామరాజు, పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఉదయం నుండి మెహర్ బాబా వారిచే విరచితమైన ప్రార్థనలు, ఊరేగింపు నిర్వహించారు. లోటస్ స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెహర్ నల్లెమిల్లి గాంధీరెడ్డిచే బాబా సప్తవర్ణ పతాక ఆవిష్కరణ, మెహర్జీ లక్ష్మీనారాయణచే సప్తవర్ణ పతాక విశిష్టత సంకీర్తనలు, సందేశాలు, పిరమిడ్ ధ్యాన కేంద్రం వారిచే శ్వాస మీద ధ్యాస, ముఖ్య అతిథులచే మెహర్ బాబా వారి సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 132వ జన్మదినోత్సవ కార్యక్రమానికి जय अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर. శ్రీ రాజేష్ గారిని బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా बाबा अवतार मेहर बाबा. जय बाबा, जय बाबा, बाबा जय बाबा. మనిషికి మనం సాయం చేయాలి అంటే మన సాయం ఏ రూపంలో అందుతామా? మానవ రూపంలోనే. అలాగే ఆయన కూడా మనకి మన మధ్యన ఉండి ఆయన కూడా దేవుడు కూడా ఒక మనిషి రూపంలో వచ్చి మనకి సాయం చేయాలి. అలా చేసిన వ్యక్తిగానే మనం అందరం ఆయన చూస్తున్నాం. కాబట్టి ఇవాళ మనందరం ఇక్కడ ఉండి ఆయన పుట్టినరోజు 132వ జయంతిని మనం ఇక్కడ అందరం కూడా జరుపుకుంటున్నాం, ఆయన స్మరించుకుంటున్నాం. అంటే కేవలం అంటే ఇవాళ రోజున నేను ఏదో చేస్తున్నాను, నేను గొప్పగా ఉన్నాను, లేకపోతే నీ పొజిషన్ ఉన్నాను అనే మాట కంటే కూడా ఆ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనుకుంటేనే మనం మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏదైనా చేస్తున్నా కూడా ఆయన అదే అంటాడు, ఆ భగవంతుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు, మీ అందరికీ నేను సేవ చేసే అవకాశాన్ని ఇచ్చాడని ఆయన అనుకుంటాడు. కాబట్టి ఇవాళ రోజున ప్రతి రోడ్ని లేకపోతే మనం ఉన్న ప్రతి పనిని కూడా కంప్లీట్ చేసి మీకు అందజేయాలని అనుకుంటా ఉన్నారు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైతే మెహర్ బాబా గారు అందరికీ సెలవిచ్చారో ఆ ఒక్క మెసేజ్ని 100% మేము తీసుకుంటాం. ఒక మనిషిగా మాత్రమే సాయం చేసే అవకాశం ఉంటుంది. అది కూడా భగవంతుడు మనిషి రూపంలో చేయాలి. కాబట్టి మీరు పక్క మనిషిలో భగవంతుడిని చూడగలిగితే, అంటే మనకు సాయం చేసే ప్రతి ఒక్కరిలో భగవంతుని చూడగలిగితే మనం ఆయన్ని స్మరించుకున్నట్టే మరొకసారి నేను మీ అందరికీ గుర్తు చేసుకుంటూ అవతార్ మెహర్ బాబా తాడేపల్లిగూడెం కేంద్రం సుబ్బారావుపేట డిఎస్ఎల్ వద్ద మెహర్ బాబా వారి 132వ జన్మదినోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం తెల్లవారుజామున 4 గంటలకు మెహర్ బాబా వారి యొక్క జన్మ ముహూర్త సందర్భంగా 132 జ్యోతులు వెలిగించి, అలాగే మెహర్ బాబా వారిచే ఇవ్వబడినటువంటి ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, మంగళ ప్రార్థనలు చేయబడి, అలాగే ఆ తర్వాత మన మెహర్శ్రీ బొలిశెట్టి రాజేష్ గారి వారి ద్వారా పేదలకు వస్త్రదానం, అలాగే పుర ప్రజలందరికీ కూడా చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేయడం,
అందరూ కూడా ప్రేమ ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. బేమడోలు మండలం పోళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామంలో శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయ విగ్రహ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టా మహోత్సవం మంగళవారం వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. గత 5 రోజులుగా యాగశాలలో కండవల్లి వెంకట సూర్య జగన్నాథాచార్యుల ఆచార్యత్వంలో శ్రీనివాసుల శేషాచార్యుల వారి పర్యవేక్షణలో విశేష యాగక్రతువులు నిర్వహించారు. అనంతరం బుధవారం ఉదయం 10:15 శ్రీ రుక్మిణి రాధ సత్యభామ సమేత శ్రీ పాండురంగ స్వామి వివిధ దేవత క్షేత్రపాలక ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టా మహోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణిశెట్టి పాండురంగారావు విజయలక్ష్మి దంపతుల పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఘనంగా నిర్వహించారు. వివిధ క్రతువులలో భాగంగా యాగశాలలో మహాపూర్ణాహుతి కుంభాభిషేకం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పోళ్ల ఎంఎంపురం పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రతిష్టా వేడుకలలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వట్టి పవన్, వట్టి లక్ష్మీనారాయణ, పెరుమళ్ల విజయశేఖర్, పుప్పాల శ్రీనివాస్, పాసం రామాంజనేయులు, గుడివాడ బాబ్జీ, పైడి రాము, పుప్పాల గంగాధర్రావు, కేఎన్ భూపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడ నేత్రి కృష్ణ నీ బృందావన శ్రీ శ్రీ తిరుపతి దేవస్థాన ఆస్థాన వైఖాసన ఆగమ పండితులు అలాగే గోపాలపురం వాస్తవ్యులు అయినటువంటి శ్రీ కండవల్లి వెంకట సూర్య జగన్నాథాచార్యులు మరియు వారి యొక్క బృందం అనగా దైవజ్ఞులు నిర్ణయించిన దైవజ్ఞులు ఇక్కడికి పంపించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఋషికేశుల అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ 5 రోజులు 5 రకాలుగా దేవుణ్ణి సేవిస్తూ ఈరోజు బృహత్తరంగా ఎంతో అంగరంగ వైభవంగా ఆ పుండరీకర వాసుడిని ఇక్కడికి ఈ మల్కీ మహమ్మద్పురంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ భగవంతుడు సంకల్పం నా తల్లిదండ్రులకి మా యొక్క తల్లిదండ్రులు శ్రీ గణిశెట్టి పాండురంగారావు విజయలక్ష్మి దంపతుల చిరకాల వాంఛ ఇక్కడ ఈ గుడి కట్టాలి అని సంకల్పం చేయడం వేరు, ఆ సంకల్పానికి భగవంతుడు అనుగ్రహించడం అన్నది వేరు. ఆ యొక్క అనుగ్రహం ఈ వాళ్ళకి నెరవేరింది. నా తండ్రి ఆయన వయసు 60 నుంచి 70 పదులకి చేరుతున్నప్పటికీ ఇప్పుడు ఈ గుడి శంకుస్థాపన చేసి 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరంలో ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఆయన 60-70లో కాదండి, మాకు కూడా నీరసం వచ్చినప్పటికీ ఆయనకి 20 సంవత్సరాల వయసులో పనిచేసినట్లుగా ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తూ ఈ రోజున ఇంతటి కార్యక్రమానికి ఆయన ఆ పుండరీవాసుని ప్రత్యక్షంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ మల్కీ మహమ్మద్పురంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం మల్కీ మహమ్మద్పురం అనేటువంటి ఈ గ్రామంలో చాలా కాలం క్రితమే పాండురంగడి దేవాలయం కట్టాలని గణిశెట్టి పాండురంగారావు గారు విజయలక్ష్మి దంపతుల యొక్క సంకల్పం. ఇన్ని సంవత్సరాలకి
వారి భాగ్యోదయం చేత భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి ఈ భక్తులు వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా పూర్తి సహకారంతో 5 రోజులు పాంచానిక దీక్షగా దివ్య వైఖానసాగమ శాస్త్రంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని సంకల్పించారు. ఈరోజు 5వ రోజు అండి. 21వ తారీఖు ఉదయం ప్రారంభించబడినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు 25వ తారీఖు రోహిణి నక్షత్రం మేషలగ్నం 10:14 లోపల పండరీపురం నుంచి తీసుకొచ్చాం ఈ విగ్రహాలన్నీ కూడా. వీరి కుమారులైనటువంటి మురళీ గారు, అలాగే వారి ధర్మపత్ని రేణుక, వారి కుటుంబ సభ్యులు, అలాగే వీరి అన్నదమ్ములు, వీరి బంధువర్గం వారు అందరూ కూడా పూర్తి సహకారం చేసి వీళ్ళందరిలో కొంతమంది ప్రత్యేకించి పండరీపురం కూడా వచ్చి అక్కడ విగ్రహాలని ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని విగ్రహాలు కూడా పండరీపురం నుంచే తీసుకొచ్చాం. ఉంగుటూరు మండలం రాజూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పల్లాలమ్మ అమ్మవారి ఆలయ 20వ వార్షికోత్సవం పురస్కరించుకుని 24, 25, 26లలో ఆలయ ధర్మకర్త మందా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో అమ్మవారికి ఉదయం నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, దీక్షాధారణ, ఏకదశ ద్రవ్య, శ్రీ సూక్త అభిషేకం, నవదుర్గ మండపారాధన, లక్ష్మీ గణపతి హోమం, పంచామృతాలతో అభిషేకాలు, విశేష అలంకరణ నిర్వహించారు. ఈ పూజలలో జనసేన నాయకులు వట్టి పవన్ బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వట్టి పవన్ బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు తమ చదువుకున్న పాఠ్యాంశాలను ఎంతో అమోఘంగా ప్రదర్శిస్తున్నారని నారాయణ ఈచామ్స్ R&D హెడ్ వాణి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం నారాయణ స్కూల్లో SLC ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వాణి మాట్లాడుతూ పిల్లల ప్రతిభ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం ఆనందంగా ఉన్నారన్నారు. నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల పూర్తి అభివృద్ధిని బాధ్యతగా తీసుకుంటుందన్నారు. రాయడం, చదవడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. విద్యార్థులకు అన్ని విధాలా సహకరిస్తున్న ప్రిన్సిపల్, NP కోఆర్డినేటర్ రుక్సానలకు అభినందనలు తెలిపారు. నారాయణ స్కూల్స్ రీజనల్ ఇన్ఛార్జ్ బండారు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ నారాయణ విద్యా సంస్థల బ్రాంచులు ఉన్నాయన్నారు. తమ విద్యా సంస్థలో 3 స్టేజ్లు ఉంటాయని వివరించారు. ఈచామ్స్ జిల్లా కోఆర్డినేటర్ రుక్సాన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ అద్భుతమని, ఇందుకు కృషి చేస్తున్న తాడేపల్లిగూడెం నారాయణ విద్యా సంస్థ బోధన సిబ్బందిని అభినందించారు. ప్రిన్సిపల్ SP మాట్లాడుతూ SLC కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుందన్నారు. Good morning everyone. On behalf of management, I would like to thank each and every parent who are supporting and extending their support and long cooperation with us. All the parents, I am thankful, bottom of my heart, I am thanking to each and every parent. And here we are conducting SLC program, student-led conference for 1 and 2 classes. And just now I have seen the students' performance. So students are performing excellently and parents are very satisfied about the student-led conference at Tadepalligudem. So thank you very much Anfi madam, and you have done good job and students are performing well, and coordinator and Ruksana madam and everyone are supporting excellently. That's what the students are performing here without any fear and confidently they are performing. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ అనేది పాన్ ఇండియా స్కూల్ అండి. అంటే పాన్ ఇండియా అంటే మన తెలుగు ప్రాంతంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మా నారాయణ గ్రూప్ ఉందండి. అందుకే దాన్ని పాన్ ఇండియా స్కూల్ అంటాము. అందులో భాగంగా తాడేపల్లిగూడెం నారాయణ స్కూల్ నందు ఈరోజు SLC ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందండి. దానికి ముఖ్య అతిథిగా మా ఈచామ్స్ R&D హెడ్ శ్రీమతి వాణి మేడం గారు విజిట్ చేసి ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరుగుతుందండి. అసలు SLC అంటే ఏంటి? SLC అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అండి. యాక్చువల్ నారాయణ గ్రూప్లో, నారాయణ స్కూల్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయండి. నర్సరీ టు UKG పిల్లల్ని ప్రైమరీ పిల్లలు, 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే పిల్లల్ని ప్రైమరీ అని, 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లల్ని హై స్కూల్ పిల్లలు అంటుంటారండి. కానీ ఈరోజు మా దగ్గర ఈచామ్స్ ప్రోగ్రాంలు అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే పిల్లల్లో ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ పిల్లలకి
SLC నిర్వహించడం జరుగుతుందండి. SLC అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. So we have come to this SLC program. Myself, Dhabal Kumar Satpathy. I am working as Associate Professor at Sri Vasavi Institute of Pharmaceutical Sciences. So this conference, which has been conducted by Narayana Tadepalligudem branch, is an excellent pattern for excelling small children to expose their skills, communication, confidence, and all the required soft skills which will help these students to grow in future with sufficient amount of knowledge. I feel that the program which has been organized by Narayana School will excel the student in future. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాడ్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిఐటియు జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ చింతపండు మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ 32వ వార్షికోత్సవం స్థానిక పుచ్చలపల్లి సౌందర్య భవనంలో నరమాల కృష్ణ అధ్యక్షతన జరిగింది. కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చింతపండు జట్టు వర్కర్స్ యూనియన్ కార్మికులు సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్ష చేసుకుని యజమానులకు కార్మికులకు మధ్య వచ్చిన సమస్యలను సమీక్ష చేసుకుని రానున్న కాలానికి నూతన కమిటీని ఎన్నుకోవడం కోసం వార్షికోత్సవాలు జరుగుతాయని తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో చేసిన పోరాటాలు, కార్యక్రమాలు, యజమానులకు కార్మికులకు వచ్చిన సమస్యలను సమీక్ష చేసుకుని రానున్న కాలానికి చేయాల్సిన పోరాటాలు, కార్యక్రమాలను రూపొందించుకుంటారని తెలిపారు. సిఐటియు పట్టణ కన్వీనర్ జవాది శ్రీను మాట్లాడుతూ 5 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ప్రెసిడెంట్గా నరమాల కృష్ణ, వైస్ ప్రెసిడెంట్గా ఏలూరు వేణు, సెక్రటరీగా తంగేటి శ్రీను, జాయింట్ సెక్రటరీగా వారా సురేష్, కమిటీ మెంబర్గా ఎలమంచలి అప్పారావులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ వార్షికోత్సవానికి కరెడ్ల రామకృష్ణ, చెల్లా పుల్లారెడ్డి, అల్లు సుబ్బారావు, సత్తి కోదండరామిరెడ్డి, చిటికిన రాము, దేశంశెట్టి సతీష్, పబ్బాని సురేష్ కుమార్, కవరెడ్డి శ్రీనివాస్, చింతపండు మార్కెట్ వర్కర్స్ యూనియన్ జట్టు సభ్యులు పాల్గొన్నారు. అవతార్ మెహర్ బాబా 132వ జన్మదినోత్సవ మహోత్సవం పురస్కరించుకుని స్థానిక రామారావుపేటలో ఉన్న అవతార్ మెహర్ బాబా కేంద్రంలో ఉదయం నుండి మౌన ప్రార్థనలు జరిగాయి. బాబావారి చిత్రపటంతో ఊరేగారు. ఎన్నరపు వెంకటేశ్వర్లుచే బాబావారి సప్తవర్ణ పతాక ఆవిష్కరణ కలుగొట్ల సాయి మనోజ్ ప్రభాకర్, శివకామేశ్వరి దంపతులు బాబావారి జన్మదిన కేక్ కటింగ్ చేశారు. గొల్లపూడి జగన్మోహన్ రావు, ప్రభావతీదేవి దంపతులు వస్త్రదానం చేశారు. మెహర్ బాబా కేంద్రం అధ్యక్షుడు డాక్టర్ వై విజయసారథి బాబావారి సందేశాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో కోట్ల మెహర్ బాబా నాగమోహిని దంపతులు, కోనపరెడ్డి జయనాగ సతీష్, రాజరాజేశ్వరి దంపతులు, కేంద్ర కార్యదర్శి కె నారాయణరావు, ఉపాధ్యక్షులు అనురాధ, కేంద్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవంతుని కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? అది చాలా సులువుగా కాదు. బాబా అన్నారు, వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైట్ హార్ట్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఏది సులువు అది కష్టం అవుతుంది మాయలో. ఈ 2 అంశాలకు సంబంధించి చెప్తాను. ఒక రియల్ హ్యాపీనెస్ గురించి టచ్ చేస్తాను. ఒక వ్యక్తి చనిపోయాడు. మనం ఊహ ప్రకారం అది నిజమో కాదో ప్రక్కన పెడతాం. మనం ఏమనుకుంటాం, చనిపోయిన వ్యక్తి పాపాలు పుణ్యాలు చేస్తాడు, పాపాలు బట్టి నరకముడికి వెళ్తాడు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడు. ఒక వ్యక్తి ఇట్లా చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు నరకం. మన వాళ్ళు ఏం చెప్తారు, పెద్ద పెద్ద ముగ్గులు ఉంటాయి, దాంట్లో వేడి వేడి నూనె ఉంటుంది, దాంట్లో ముంచుతారు. లేదా పెద్ద పెద్ద రంపాలు ఉంటాయి, కోసేస్తారు. పెద్ద పెద్ద గదలు ఉంటాయి, దాంట్లో కొట్టేస్తారు. జన్మలు దాటి వచ్చి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మను మనం పొంది మన ఈ మానవ జన్మకి సాకృతికత పొందేది ఎక్కడ అంటే అవతారుడు సన్నిధిలోనే. అది బాబా అయినా అవ్వచ్చు, రాముడైనా అవ్వచ్చు, కృష్ణుడైనా అవ్వచ్చు. అది బాబా మనకి తెలియజేశారు, నేను వేరు కాదు, నేనే రాముడు, నేనే కృష్ణుడు, నేనే జీసస్ను మరలా మెహర్ బాబాగా అవతరించి వచ్చాను అని. సో మనమందరం ఆయన రాముడు గాను కృష్ణుడు గాను ఎన్నో లీలలు చూసాం, ఎన్నో చేసాం. కానీ ఈ యొక్క అవతార పురుషుడైన బాబా యొక్క సన్నిధానంలో మనం కూర్చోగలిగామంటే మనం అందరం అదృష్టవంతులమే. మనం అందరం చక్కగా తెల్లవారు
తెల్లవారు 3ంటికి అలారాలు పెట్టుకొని శరీరాన్ని కష్టపెట్టుకొని వచ్చి టిఫిన్లు చేసి అన్ని చేసాం. ఈ శరీరానికి బాధ కలగొచ్చు, కానీ మన ఆత్మ ఏదైతే ఉందో అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు బుధవారం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సైతి విఘ్నేశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా భక్తులందరి గోత్రనామములతోటి స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గరికి పూజ కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. అలాగే మరొక విశేషం ఏమిటంటే 6వ తారీఖు స్వామివారికి సంకష్టహర చవితి వచ్చింది. ఆ రోజు 100 లీటర్ల ఆవు పాలతోటి ఎంతో విశేషంగా శ్రీ సిద్ధి బుద్ధి సైతి విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు 100 లీటర్ల ఆవు పాలతో జరుగుతాయి. కావున భక్తులకి మేము తెలియజేయడం జరుగుతోంది. ఎంతో విశేషం. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ఆరోగ్యం, వ్యాపారాభివృద్ధి, మనశ్శాంతి అన్ని పనులు కూడా నెరవేరుతున్నాయి. కనుక భక్తులందరూ కూడా మా స్వామిని దర్శించుకుని కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.